హాయ్ హలో అందరూ బాగున్నారా అండి. ఈరోజు నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేశానండి. సహజంగా మనం నూనెలో ఉల్లిపాయ వేసి వేపుతాం కదా, అలా కాకోకుండా ముందు నూనె వేడెక్కిన తర్వాత ఓన్లీ పచ్చి రొయ్యలని వేస్తే క్రిస్పీగా రొయ్య వేగిద్దండి. మనకి 2-3 రోజులైనా సరే ఈ కూర పాడవదు. ఒకసారి ఈ పద్ధతి మీకు నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఆ వాటర్ అంతా ఇనుకుపోయిన తర్వాత మనం ఉప్పు వేస్తాం కదా, ఆ వాటర్తో మొత్తం అంతా ఇనుకుపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అప్పుడే వేయాలండి. ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చితోనే మనకు కొంచెం మళ్ళీ వాటర్ వస్తుంది. అవి కూడా మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి అంటే మనం సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి. అప్పుడు మొత్తం చక్కగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చండి. కొత్తిమీర నా దగ్గర అందుబాటులో లేదండి, నేను కరివేపాకు ఒకటే వేసాను. మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, 30 గంట సేపు వరకు పడుతుందండి ఈ కూర ఫ్రై అవ్వడానికి. ఇంకా తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 కలిపేసి వేసేసుకుంటామేనండి. వేసేసుకున్న తర్వాత కూడా మనం చాలాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే తిప్పడమేనండి, ఇంకా ఇంతకు మించి ఎక్కువేమీ అవసరం లేదండి. కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం దింపేటప్పుడు గరం మసాలా వేసుకోవచ్చండి, అది మీ అవకాశం అండి, మీ ఇష్టం. కొంచెం వాటర్ పోసానండి, 1 గ్లాస్ వాటర్ పోసాను. కొంచెం ఒక అర స్పూను గరం మసాలా వేసానండి నేను, ఎక్కువ కాదు తక్కువ కాదు. అట్లా నూనె పైకి తేలుతూ ఉండగానే అయినా సరే ఇంకో పావు గంట సేపు వేయించుకోవాలండి. మొత్తం చక్క డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు మనకు తెలిసిపోతుందండి. కొంచెం మనకి గుప్పెడంత కూర వస్తుందండి మనకి, కేజీ రొయ్యలు ఇవి. అప్పుడు మనకి రొయ్యల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనండి, కూర రెడీ అయిపోయినట్టేనండి. వీడియో పెడతాను, వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మంచి మనసుతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అవి చూసారండి, చక్కగా రెడీ అయిపోయింది కూర. తినడానికి బాగుంటుంది, గుజ్జు గుజ్జుగాను ఉంటుంది. 2-3 రోజులైనా ఉంటుందండి ఈ కూర, పాడవదు. స్మెల్ కూడా రాదండి. ఇప్పుడు మనకి ఎండల టైం అయినా సరే స్మెల్ రాదండి. అట్లా అంత చక్కగా వేయించుకోవాలండి. ఉంటానండి.